ఈసారి రాష్ట్రానికి నిరాశ అయిందట. తెలంగాణ విజ్ఞప్తులు పట్టించుకుని మోడీ ప్రభుత్వం మూసీ మెట్రో RRR కు నో ఫండ్స్, ఐఏఎం విద్యా సంస్థల కేటాయింపైన నో రెస్పాన్స్, హై స్పీడ్ రైలుతో సరి ఇతర కేటాయింపులు చేయని కేంద్రం అంటూ చూస్తాం. సో మెట్రో రైలు విస్తరణకు కానీ RRR కానీ లేకపోతే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఇది వాస్తవమే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు, అంటే మొత్తం 8 మంది ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు, రాష్ట్రానికి మీరు రాష్ట్రంలో తెలంగాణ అధికారులకు వస్తామని చెప్తున్నటువంటి బీజేపీ నాయకులు మీరు కనీసం రాష్ట్రానికి కనీసం నిధులు తేలేని పరిస్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటారా? తెలంగాణ ప్రజలు మీకు ఓటేస్తారా? తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తారా? ఒకసారి ఆలోచించండి. కేంద్రంలో మీరు ఉన్నప్పుడు, మీరు ఇక్కడికి అధికారులకు వద్దామనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాలి కదా. సో ఇట్లాంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఈసారి నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలు అంచనాలతో ఎదురు చూసిన నిర్మల బడ్జెట్ ఊసురుమనిపించింది. విభజన హామీలు మొదలుకొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పంపిన తాజా ప్రతిపాదనల మేరకు వేటిని కేంద్రం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించింది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి అనేకసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రధాని, కేంద్ర మంత్రులు కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం శూన్యమని ఈ బడ్జెట్ స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించడం ఒక్కటే రాష్ట్రానికి దక్కిన ఏకైక ఊరట. 3 హైస్పీడ్ రైలు ప్రాజెక్టులట. ఇప్పుడు 3 హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఇస్తే అది కేవలం హైదరాబాద్ తెలంగాణకి యూజ్ అవుతుందా? ఈ కనెక్టెడ్ స్టేషన్స్ ఏవైతున్నాయో వాటికి యూజ్ కావా? అంటే కర్ణాటక కానీ వివిధ రాష్ట్రాలకు యూజ్ కావా? ఓన్లీ కేవలం తెలంగాణ ఎందుకు అడ్జేస్తున్నారు? ఇప్పుడు 3 హైస్పీడ్ రైళ్లు ప్రాజెక్టులు తెలంగాణ కేటాయించని చెప్పేసి తెలంగాణ చెప్తారు, 3 హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు కర్ణాటక కేటాయించని కర్ణాటక చెప్తారు. ఇట్లా అనేక రకాలు చెప్తారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఊరట కలిగించిన అంశం హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు ఒకటే. హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించేలా 3 మార్గాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ బెంగళూరు అంటే కేవలం హైదరాబాద్కి కాదు, కర్ణాటక కూడా ఇచ్చినట్టే. సో హైదరాబాద్ చెన్నై, తమిళనాడు కూడా ఇచ్చినట్టే, హైదరాబాద్ పూణే, మహారాష్ట్ర కూడా ఇచ్చినట్టే. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు కేవలం మంజూరు చేయడం ద్వారా రవాణా రంగానికి కొంత ఊతమిచ్చినట్లయిందని చూస్తా ఉన్నాం. సో మూసీకి, మెట్రోకు, RRRకు లేవు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సో ఐఏఎం ఇస్తామని చెప్పేసి ఐఏఎంను కూడా దోకా వేసారు. ఇట్లా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మిగిలింది, ఇచ్చింది శూన్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. హై స్పీడ్ జర్నీ అంటూ చూస్తాం. ఇక్కడ ఏమంటారు డీటెయిల్ అందరూ, నిరుద్యోగ సమస్య తీరినట్లే ప్రధాని మోడీ దూరదృష్టి దీర్ఘకాలిక నిర్ణయాలతో దేశం జీడీపీ 7% పెరిగింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మోడీ ప్రభుత్వం బడ్జెట్లో 4 లక్షల కోట్లు కేటాయించింది. క్యాన్సర్తో పాటు 17 రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించింది. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ గత బడ్జెట్లో 81,000 కోట్లు పెడితే ఈసారి 1.5 లక్షల కోట్లపై చిలుకు ఈ బడ్జెట్ కేటాయించిందంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఈటల స్పష్టం చేయాలి, మీరు తెలంగాణ రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏం తీసుకొచ్చారో తెలంగాణ సమాజానికి చెప్పాలి. మీరు RRRకి వచ్చిందా, మెట్రోకి వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా పథకాలకు వచ్చిందా చెప్పే ప్రయత్నం చేయండి. అంటే మీరు 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటే మీ పార్టీని తెలంగాణ సమాజం గుర్తిస్తుందా, అధికారులకు రాణిస్తుందా అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు నిరుద్యోగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగం లేకుండా చేస్తాం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది? ఈ మోడీ వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది. నిరుద్యోగం పెరిగిపోయి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసినటువంటి పనికిమాలిన పరిపాలన వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. ఆరోగ్య రంగానికి 1 లక్ష కోట్ల, గత ఏడాదితో పోలిస్తే 10% పెంపు. ఆయుష్మాన్ భారత్కు 4,770 కోట్లు, హెల్త్ మిషన్కు 39,390 కోట్లు, దేశంలో 3 ఆయుర్వేదం 3 మెడికల్ హబ్ల ఏర్పాటు అంటూ చూస్తాం. సో దాదాపు 1 లక్ష కోట్లు పెట్టినట, ఇంకా ఎక్కువ పెట్టాలి. మెయిన్గా రక్షణ రంగానికి, విద్యా రంగానికి, వైద్య రంగానికి, ఈ 3 రంగాలకు నిధులు ఎక్కువ కేటాయించాలి. కానీ నాకు తెలిసి ఆ 1 లక్ష కోట్లు ఏం సరిపోతే ఏమో నాకైతే డౌటే. వరాలు లేవు, వడ్డింపులు లేవు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల సృష్టికి పెద్దపీట.
15% పెంచిన రక్షణ బడ్జెట్. విమానాలు సీప్లేన్ల తయారీకి ప్రోత్సాహం. రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం. మూలధన వ్యయాలకు 12.2 లక్షల కోట్ల కేటాయింపులు అంటూ చూస్తాం. జిల్లాకు గర్ల్స్ హాస్టల్, ఉచితాలకు సెలవు. చిప్ తయారీ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి 40,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించింది. బయోటెక్నాలజీ, బయోఫార్మాస్యూటికల్ ఉత్పత్తిని పెంచడానికి 10,000 కోట్ల బయోఫార్మా శక్తి పథకం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల స్కేలింగ్ కోసం 10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రకటించారు. మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో భాగంగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లు, 20 కొత్త జాతీయ జలమార్గాలు, కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, తీర ప్రాంత కార్గో పథకాలు కూడా ప్రకటించారు. కీలకమైనటువంటి ఖనిజాల కోసం రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లు, ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్, ప్రత్యేక సరుకు రవాణా రైలు మార్గాలను నిర్మించారు. భవిష్యత్తు ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేసేందుకు వేలాది పాఠశాలలో డిజిటల్ స్కిల్స్ ల్యాబ్ల ఏర్పాటు చేయనట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా సెంటర్స్కి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నారట. సో ఇది కొంత కీలకమైనటువంటి విషయం. ఇది వరాలు లేవు, వడ్డింపులు లేవు, ఉచితాలకు సెలవు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్. హైదరాబాద్ నుంచి 3 హైస్పీడ్ రైళ్లు, ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్ అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి 3 హైస్పీడ్ రైళ్లు అంటూ ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. హైదరాబాద్కే 3 రైళ్లు ఇచ్చామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అసలు హైదరాబాద్తో పాటు ఎవరెవరికి ఇస్తారో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ రాష్ట్రాలకు బెనిఫిట్ అయితే కదా. 10 ఏళ్ళలో అత్యధికంగా 12.2 లక్షల కోట్ల కేటాయింపులు. డేటా సెంటర్ స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపు. దేశీయంగా విమానాలు, సీప్లేన్ల తయారీకి ప్రోత్సాహం. 15% పెరిగిన రక్షణ బడ్జెట్. రాష్ట్రాలకు 1.4 లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం. మహిళా సాధికారతకు షీమార్ట్లు, జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్. ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా, ఉల్లంఘనలకు శిక్ష తగ్గింపు అంటూ చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టారు. ఒకే సమయంలో 2 పనుల తరహాలో మల్టీ టాస్కింగ్ నిర్ణయాలు, ప్రకటనలు చేశారు. ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తూనే సామాన్యులకు కొంత ఉపశమనం కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక వృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. అధిక పన్ను కోతలు, నగదు ప్రయోజనాలను ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, కర్మాగారాలు, విద్యుత్తు, సాంకేతిక కోసం భారీగా ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించిందంటూ చూస్తూ ఉన్నాం. సో చూద్దాం. 2047 విజన్కు రోడ్ మ్యాప్ అట. తప్పులు సరిదిద్దుకొని బడ్జెట్ అంటూ చూస్తాం. సో ఇక్కడ చూడండి, మొత్తం బడ్జెట్ వచ్చేసి 53,47,315 కోట్లు ఉంటే దీన్ని రెవెన్యూ వసూలు వచ్చేసి 35,33,150 కోట్లు రెవెన్యూ వసూలు ఉంటే రెవెన్యూ వ్యయం వచ్చేసి 41,25,944 కోట్లు ఉంది అంటూ చెప్తా ఉన్నారు. సో మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు ఉంటే మూలధన వ్యయం వచ్చేసి 12,21,821 కోట్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఒక మ్యాప్ వేసి ఇవ్వడం జరిగింది. రూపాయి రాక, రూపాయి పోక, రుణేతర మూలధన వసూలు 2 ఉంటే ఇతర అప్పులు 24 అట, పన్నేతర ఆదాయం 10, కస్టమ్స్ 4, జిఎస్టీ 15, కార్పొరేషన్ ట్యాక్స్ 18, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6, ఆదాయ పన్ను 21, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 అంకెలు పోతే సబ్సిడీకి 6, రక్షణ రంగం 11, వడ్డీ చెల్లింపులు 20, పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా 22, ఫైనాన్స్ కమిషన్ బదిలీలు 7, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు 17, ఇతర ఖర్చులు 7. సో ఇట్లా మొత్తానికైతే ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈమె స్పీచ్ స్టార్ట్ కాగానే స్టాక్ మార్కెట్ కంప్లీట్ డమాల్ ఉన్నది. అందరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, కథం